వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ హెచ్డిఎల్ సబ్జెక్ట్ నుండి మల్టీవే బ్రాంచింగ్ కన్స్ట్రక్ట్స్ చూద్దామండి. ఆల్రెడీ ఈ మల్టీవే బ్రాంచింగ్ కన్స్ట్రక్ట్స్లో 3 టైప్స్ ఉంటాయి కదా, కేస్ స్టేట్మెంటు, కేస్ ఎక్స్ స్టేట్మెంటు, కేస్ జెడ్ స్టేట్మెంటు. ప్రీవియస్ వీడియోలో కేస్ స్టేట్మెంట్ పోస్ట్ చేశానండి. ఈ వీడియోలో కేస్ ఎక్స్ స్టేట్మెంట్ అలానే కేస్ జెడ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ కేస్ ఎక్స్ స్టేట్మెంట్. The case X statement is similar to the case statement. Case X statement అయినా case Z statement అయినా కూడా రెండు కూడా కేస్ స్టేట్మెంట్స్ లాగానే ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే బట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద ఎక్స్ప్రెషన్ మే ఇంక్లూడ్ ఎక్స్ అంటే అన్నోన్ ఆర్ జెడ్ హై ఇంపెడెన్స్ వాల్యూస్. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మనకి ఎక్స్ అలానే జెడ్ ఈ రెండు వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేస్ స్టేట్మెంట్ అండ్ కేస్ ఎక్స్, కేస్ జెడ్ స్టేట్మెంట్స్. కేస్ స్టేట్మెంట్స్లో మనకి ఇవేమి ఉండవు. అంటే ఎక్స్ అంటే అన్నోన్ ఇస్ నథింగ్ అంటే డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తాము. మనకి కేస్ స్టేట్మెంట్స్లో ఏ డోంట్ కేర్స్ ఉండవు. ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ని మనం తీసుకుంటే కన్సిడర్ చేసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్తో రిమైనింగ్ ఇక్కడున్న మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ రాస్తామని చెప్పాము కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అయితే కరెస్పాండింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా. బట్ ఇక్కడ కేస్ ఎక్స్ స్టేట్మెంట్ అంటే ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఈ కేస్ స్టేట్మెంట్స్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చి కేస్ ఎక్స్ స్టేట్మెంట్. రెండు సేమే, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ తీసుకుంటామో ఆ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ని అలానే జెడ్ రెండింటిని ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఎక్స్ అంటే అన్నోన్ వాల్యూస్, అన్నోన్ ఈజ్ నథింగ్ బట్ డోంట్ కేర్. ఓకే, ఎక్స్ని అలానే జెడ్ని రెండింటిని కూడా డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తాము. డోంట్ కేర్ అంటే మనకు తెలుసు కదా, ఐదర్ 0 or 1గా తీసుకుంటాం. డోంట్ కేర్ అంటే ఐదర్ 0 or 1గా తీసుకుంటాం కదా. కేస్ ఎక్స్ స్టేట్మెంట్లో రెండు కన్సిడర్ చేస్తామండి, ఎక్స్ని అలానే జెడ్ని రెండింటిని కూడా డోంట్ కేర్గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ జెడ్ స్టేట్మెంట్ అంటే కేస్ జెడ్ స్టేట్మెంట్లో మాత్రం ఓన్లీ జెడ్ని మాత్రమే డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తాం. అంటే కేస్ ఎక్స్ in case x statements considers all x and z values as don't care. In case z statement considers only z values as don't care. That is the difference between case x and case z. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనం కేస్ ఎక్స్ స్టేట్మెంట్ గురించి చూద్దామండి. కేస్ ఎక్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది? కేస్ ఎక్స్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇస్ నథింగ్ బట్టి ఇక్కడ మనం రాస్తాం కదా మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అని. అంటే ఆ ఎక్స్ప్రెషన్ 1 అని తీసుకోవచ్చు మీరు, లేదంటే కేస్ ఐటమ్ అని ఈ వాల్యూనే మనం కేస్ ఐటమ్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్ ఎక్స్ప్రెషన్స్ కింద కూడా తీసుకోవచ్చు. నేనైతే వాల్యూ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాల్యూ 1 ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ మెయిన్ ఎక్స్ప్రెషన్ని ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఈ వాల్యూకి 1కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ బిగిన్ అని రాసాం కాబట్టి ఇక్కడ ఎండ్ అని రాస్తామండి. నెక్స్ట్ వాల్యూ 2 అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్, సెకండ్ కేస్ ఐటెం అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్తో ఈ ఇక్కడున్న వాల్యూని కంపేర్ చేస్తాము. ఈ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈ వాల్యూ 2కి సంబంధించిన కరెస్పాండింగ్ స్టేట్మెంట్ ఆర్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాల్యూ 1 కానీ వాల్యూ 2 కానీ ఈ 2 కూడా మనకి మనం తీసుకున్న మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇక్కడ రాసాను చూడండి. బిగిన్ కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ నన్ ఆఫ్ ద వాల్యూస్. అంటే వాల్యూ 1 వాల్యూ 2 రాసాం కదా, ఆ వాల్యూస్ దేంతో మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఏం రాస్తాము? ఎండ్ కేస్. ప్రీవియస్ వీడియోలో చెప్పాము కదా, వెరీలాగ్ కేస్ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ ద కేస్ కీవర్డ్. అంటే కేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది అంటే ఎండ్ కేస్ అనే కీవర్డ్తో ఎండ్ అవుతుంది. మనకి మాడ్యూల్లో ఏమన్నాము, మాడ్యూల్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయ్యి ఎండ్ మాడ్యూల్తో ఎండ్ అవుతుందని చెప్పాము కదా, అలానే ఈ కేస్ స్టేట్మెంట్స్ కూడా అంతే. కేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయ్యి
ఎండ్ కేస్ అనే కీవర్డ్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఇది సింటాక్స్. దీనికి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్ మాడ్యూల్ కేసెక్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ అని రాసాము. ఇన్పుట్ 2 down to 0 అంటే ఏంటి? 3 ఇన్పుట్స్. అవుట్పుట్ 7 down to 0 అంటే 8 అవుట్పుట్స్. అంటే ఇన్పుట్స్ 3 అన్నాం కాబట్టి 2 power 3 ఈక్వల్ ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా. అంటే 3 ఇన్పుట్స్ 8 అవుట్పుట్స్. ఇక్కడికి మనం పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేసాము. నెక్స్ట్ ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేస్తున్నాము. ఆల్వేస్ @ ఇక్కడ స్టార్ అని చెప్పాను కదా. ఇది నథింగ్ బట్ ఇన్పుట్ లిస్ట్. ఈవెంట్ అంటే ఇన్పుట్స్ అనమాట. ఆ ఇన్పుట్ వాల్యూస్ అనేవి చేంజ్ అయినప్పుడు ఈ కరెస్పాండింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కింద స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ బిగిన్ కేస్ ఎక్స్. ఇక్కడ మనం సెలెక్టెడ్ అనే ఇన్పుట్ సిగ్నల్ తీసుకున్నాము. అంటే ద కేస్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్స్ ద సెలెక్టెడ్ ఇన్పుట్ సిగ్నల్. ఇప్పుడు ఈ సెలెక్ట్ ఇన్పుట్ సిగ్నల్ మీద డేటా డిపెండ్ అయ్యి డేటా అవుట్స్ అంటే అవుట్పుట్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్తో అసైన్ అవుతాయి. ఇక్కడ చూడండి ఏమని రాసాము? 3B1 ఇలా డోంట్ కేర్ రాసాము. మీనింగ్ ఏంటి? ఇక్కడ డోంట్ కేర్ అంటే ఐదర్ 0 or 1 అని తీసుకోవచ్చు అన్నాను కదా. ఇప్పుడు ఇవి ఇన్పుట్స్. ఇక్కడ రాసిన ఇన్పుట్స్తో ఇక్కడ మనం రాసిన ఎక్స్ప్రెషన్తో ఇక్కడ రాసాం కదా సెలెక్ట్ అని, ఈ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3B1 ఉందనుకోండి. ఇది మనం మెయిన్గా తీసుకున్న ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఇక్కడ మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటి? ఇది మెయిన్ ఎక్స్ప్రెషన్ అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ ఏంటి? 3B1 ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే ఈ కరెస్పాండింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్లో ఇక్కడ ఉన్న వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేయండి. 3 bits. ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఏముంది? డోంట్ కేర్ ఉంది. డోంట్ కేర్ అంటే ఏంటి? ఎదర్ 0 or 1 అంటే ఏదున్నా పర్లేదు కదా. అంటే బిట్ బై బిట్ అంటే ఒక్కొక్క ఈచ్ బిట్ని కంపేర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడేమో డోంట్ కేర్ ఉంది. అంటే ఇక్కడ డోంట్ కేర్ అంటే ఏంటి? ఎదురు 0 or 1, 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడేం 1 అంటే మ్యాచ్ అయ్యింది. అంటే ఈ కరెస్పాండింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ అలా మీరు ఏదైనా ఇప్పుడు మనం ఏమన్నాము? కేస్ ఎక్స్ స్టేట్మెంట్లో ఎక్స్ని అలానే జెడ్ని రెండింటిని కూడా డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పాము కదా. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. 3B1 Z అని రాశాను. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ని తీసుకెళ్ళి దీంతో మెయిన్ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేయండి. 3 bit ఇక్కడ 1 ఉంది 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? మనకి 0 1 ఉంది కదా. ఇలా 0 Z అని రాశాను. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన 3 ఇన్పుట్స్ తీసుకోవాలి. అంటే 3 bitsలో ఉండాలన్నమాట. 1 0 Z అని తీసుకున్నాను. ఇక్కడ 1 మ్యాచ్ అవుతుంది, 0 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వాలి? ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో Z ఉంది. Z అంటే ఎలా కన్సిడర్ చేస్తామని చెప్పాను? డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తామన్నాం. డోంట్ కేర్ అంటే ఏంటి? ఎదర్ 0 or 1. ఈ ప్లేస్లో 0 అన్నా ఉండొచ్చు, లేదంటే 1 అన్నా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక మనం 0 పెట్టుకున్నాం అనుకోండి, మ్యాచ్ అవ్వదు. ఇన్ కేస్ 1 పెట్టుకుంటే మ్యాచ్ అవుతుంది కదా. ఇలా మ్యాచ్ అయితే ఆ కరెస్పాండింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఏవి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనం రాసిన ఎక్స్ప్రెషన్కి మనం తీసుకున్న ఇన్పుట్స్కి ఏవి మ్యాచ్ అవ్వకపోతే ఇలా డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కరెస్పాండింగ్ ఏదైతే మనకి వాల్యూ ఉందో అది డేటా అవుట్లో అసైన్ అవుతుంది. ఓకే, కేస్ స్టేట్మెంట్ అనేది కేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయ్యి ఎండ్ కేస్ అనే కీవర్డ్తో ఎండ్ అవుతుంది అని చెప్పాం కదా. ఇదొక్కటే మనకి కేస్ స్టేట్మెంట్. రిమైనింగ్ అని మీకు అన్నీ తెలిసినవే కదా. ఇక్కడ కేస్ అయింది, ఇక్కడ ఎండ్ కేస్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ పైన బిగిన్ అని రాసాం కదా, ఇక్కడ ఎండ్. స్టార్టింగ్ మాడ్యూల్ అని రాసాం కదా, ఇక్కడ ఎండ్ మాడ్యూల్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కేస్ జెడ్ స్టేట్మెంట్. ద కేస్ జెడ్ స్టేట్మెంట్ ఎక్స్టెండ్స్ ద కేస్ ఎక్స్ స్టేట్మెంట్. ఓకే, ఎక్స్ దేనికి ఎక్స్టెన్షన్? ఇది కేస్ ఎక్స్ స్టేట్మెంట్కి ఎక్స్టెన్షన్. బై ఆల్సో టేకింగ్ ఇన్ టు అకౌంట్ జెడ్ స్టేట్స్ ఇన్ అడిషన్ టు ఎక్స్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ జెడ్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏమని చెప్పొచ్చు? ఇన్ కేస్ జెడ్ స్టేట్మెంట్ కన్సిడర్ ఆల్ జెడ్ వాల్యూస్ యాజ్ డోంట్ కేర్. జెడ్ని మాత్రమే డోంట్ కేర్గా కన్సిడర్ చేస్తాము. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందో అదంతా సేమేనండి. ఓకే, సింటాక్స్ అనేది ఇలా ఉంటుందండి. కేస్ జెడ్ ఎక్స్ప్రెషన్ వాల్యూ 1 అని, ఇది మ్యాచ్ అయితే కరెస్పాండింగ్
స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 2. ఇలా మనం మల్టిపుల్ తీసుకున్నప్పుడు, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఇలా బిగిన్ ఎండ్ అనేది యూజ్ చేస్తాము. అలా వాల్యూ 1 వాల్యూ 2 ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ కేస్ అని రాస్తాము. సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. మాడ్యూల్ కేస్ జెడ్ ఎగ్జాంపుల్. ఇన్పుట్ వైర్ 2 down to 0 అంటే 3 ఇన్పుట్స్. అలానే అవుట్పుట్ రిజిస్టర్ 7 down to 0 అంటే 8 అవుట్పుట్స్. ఆల్వేస్ @ బిగిన్ కేస్ జెడ్. సేమ్ ప్రొసీజర్, బట్ దీనిలో మాత్రం ఏమని చెప్పాను, ఓన్లీ జెడ్ ని మాత్రమే డోంట్ కేర్ గా కన్సిడర్ చేస్తాము. అంటే ఇక్కడ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ రాస్తే ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఈ రెండు చెక్ చేసినప్పుడు, అంటే కంపేర్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే దాని కరెస్పాండింగ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా అవుట్పుట్కి ఒక వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఈ రెండు అసలు ఏవి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో, అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని కరెస్పాండింగ్ వాల్యూ అనేది ఇలా డేటా అవుట్కి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ కేస్. అంటే కేస్ అనేది ఇది ఒక్కటే కదా మనకి కేస్ స్టేట్మెంట్. కేస్ అనే కీవర్డ్తో స్టార్ట్ అయ్యి ఎండ్ కేస్ అనే కీవర్డ్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిగిన్ అని రాసాం కాబట్టి ఇక్కడ ఎండ్. ఫస్ట్ స్టార్టింగ్ మాడ్యూల్ అని రాసాం కదా, ఇక్కడ ఎండ్ మాడ్యూల్. ఇవండి మీకు మల్టీవే బ్రాంచింగ్ కన్స్ట్రక్ట్స్ ఇన్ వెరీలాగ్. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.